ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము మధ్యమ పర్వము ఆరామ ప్రతిష్ఠ. మొదట భూశోధన చేయవలయును. ముందు వృషభములచే త్రొక్కించవలయును. చెరువు త్రవ్వునప్పుడు దేవాలయ ప్రతిష్టలందు ఇటులే చేయవలెను. తెల్లని ఎడ్లే పనికి వచ్చును. గ్రహయాగ నిమిత్తమైన భూమిని మాత్రము వృషభములు త్రొక్కకూడదు. నూతులు తోటలు ప్రతిష్ఠింపదలచిన భూమిని నల్లని ఎడ్లు త్రొక్కవచ్చును, దున్నవచ్చును. 3 రోజులు దున్నించిన తరువాత 5 రకాల గింజలు చల్లవలెను. పంచధాన్యములు అనగా పెసలు, మినుములు, ధాన్యము, నువ్వులు, చామలు, చారలు, బఠానీలు కలిసి సప్తవ్రీహి గుణ అనబడును. సప్తవ్రీహి గణము అనబడును. ఆవాలు, బఠానీలు, పెసలు, మినుములు కలిసి చతుర్వ్రీహి గణం అనబడును. మినుములు, పెసలు, చామలు కలిసి వ్రీహిత్రయము అనబడును. మాషగణమని కూడా దీనికి పేరు. బ్రాహ్మణులకు సువర్ణ మృత్తిక, క్షత్రియులకు తెల్లమన్ను, వైశ్యులకు ఎర్రమన్ను, శూద్రులకు నల్లమన్ను ప్రశస్తములు. గొర్రె బొచ్చుతో 4 ఒత్తులు చేసి క్షీరదారువులో 12 అంగుళముల గుంట చేసి మంచి నూనె కానీ కుసుమ నూనె కానీ పోసి వెలిగించవలెను. ఆ జ్వాల తూర్పుగా వెళ్ళిన కార్యసిద్ధి, పడమటగా తిరిగినను శుభము, దక్షిణముగా తిరిగిన మరణము, ఉత్తరముగా తిరిగిన హాని, నలుమూలలను పోతే విపత్కరము అని తెలియవలెను. పిమ్మట వాస్తుబలి ఒసగి గుణపమును పూజింపవలెను. ఆ బ్రహ్మాన్ అనే మంత్రముచే నట్ట నడుమ త్రవ్వవలయును. యజమాని ఆవు నేయి మధుక్తముగా శరీరమునకు పూసుకొని బంగారము రత్నములు ముంచిన నీటితో స్నానము చేయవలెను. ఈశాన్య దిశగా వాస్తు తడాగాది దేవతలను ఇట్లు స్నానము చేయింపవలెను. ఇది చేయక గృహారామ తటాక కూపవాపి ముఖ ప్రతిష్టలు చేసిన ధర్మలోపమగును. యూప నిర్మాణ విధి కూడా తెలిసి చేయవలెను. ఆ యూప స్తంభము చెరువునకు సర్పాకారముగను, నూతికి కుంభాకారముగను, తోటలకు పద్మరూపముగను, మండల నిర్మాణమున ఛత్రాకారముగను, వంతెనలు ఆనకట్టలు నిర్మించున్నప్పుడు ఆకారముగను, విష్ణాలయము నిర్మించున్నప్పుడు గదాకారముగను, అశ్వమేధమున గుర్రము రూపునను, నరమేధమున నరాకారముగను, గోయాగమున వృషభాకారముగను, గృహయాగమున ధ్వజరూపమునను, లక్ష హోమమున చక్రాకారముగను, కోటి హోమమున నాగలి రూపమునను నిర్మింపవలెను. యూపస్తంభమునకు సాలము, ఖాదిరము, మోదుగ, మారేడు, వకులము, కేసరము అను కర్రలు పనికి వచ్చును. ద్రుమారోపణమునకు తూర్పు పల్లమైన నేల పనికి వచ్చును. వనపాలుడు శిఖధ్వజుడు కుమారస్వామి అన్నమాట. సోముడు, నాగరాజు అనువారు వనపాలురుగా అర్చనీయులు. పిమ్మట బీజ శోధన చేయవలెను. రౌద్రతాపముచే మండు టెండలో విత్తులను ఎండించవలయును. 2 రోజుల ముందే వానిని మంత్రింపనగును. విష్ణు మంత్రముచే గర్భాధానము, బీజ నిక్షేపము చేయవలెను. ఏవమస్య అనే మంత్రము 3 మారులు జపించి మార్జన చేయవలెను. దేహిమే అనే మంత్రముచే 10 మారులు ప్రోక్షణ చేయవలెను.
ఇత్యగృహీత అను మంత్రముచే 5 సార్లు మంత్రించవలెను. త్రయంబక అను మంత్రముచే బీజారోపణము చేయవలెను. ఇట్లు వృక్ష సంస్కారములు చేయుచు నడుమ ఋతుమతి అయి స్నానము చేసిన భార్యను 5వ రోజు తొడ మీద కూర్చుండబెట్టుకొని చుంబించి మంత్రోచ్చారణ చేసిన పుత్రలాభము కలుగును. వాపి కూపాదులు వృక్షరోపణాదులను విధి విధానముగా చేయని వానికి ఫలము లభింపదు. విష్ణు దేవతాకమైన నక్షత్రమున తులసీ బీజము నాటి గోమూత్రముచే సేచనము చేసిన స్వర్గలాభము కలుగును. ఒక రాత్రి దానిని పంచదార నించిన పాత్రలో ఉంచవలెను. నదీ తీరమున, శ్మశానమున, ఇంటికి దక్షిణమున తులసిని నాటరాదు. అట్లు చేసిన యజమాని నశించును. పత్ర పుష్ప ఫలాదులు పుట్టుట ఆరంభించిన మొదలు పితృదేవతలు ఉత్తీర్ణులగుదురు. వృక్షారోపణము వలన సంతానము లేని వారికి సంతతి కలుగును. అశ్వత్థారోపణము అంటే రావి చెట్టు మహాఫలదము, దాని వలన ధనికుడగును. అశోకము శోకనాశము. ప్లక్షము అంటే జవ్వి భార్యాలాభము కూర్చును. బ్రహ్మదము బిల్వవృక్షము. మారేడు ఆయుష్కారకము. జంబువు నేరేడు ధనప్రదము. తిందుకము విషముష్టి కులాభివృద్ధిదము. దానిమ్మ స్త్రీలాభము కూర్చును. వకులము పొగడ. వంజులము మెట్టతామర పాపము పోగొట్టును. ధాతకి వటము మోక్షదము. సహకారము కామవృద్ధి చేకూర్చును. గువాకము సిద్ధినిచ్చును. బలబలము అతి మధురము. అర్జునము సర్వోత్తమ ఫలమునిచ్చును. కదంబము గొప్ప కీర్తినిచ్చును. తింత్రిడి అనగా చింత చెట్టు ధర్మ దూషకము కావున కూడదు. జీవంతి రోగశాంతినిచ్చును. నాగకేసరము శత్రుమర్దనము. వటము శ్వేతవటము ధనప్రదము. పనస చెట్టు బుద్ధిమాంద్యమునసగును. కలివృక్షము లక్ష్మీప్రదము. శాఖోటము ఉదరావర్తకి మర్కటి నీపము. నాటిన సంతానము నశించును. సింశవ అర్జునము జయంతి హయమారకము. శ్రీవృక్షము కింసుకము లోరకము నాటిన స్వర్గలాభము. సమిధ వృక్షము కటంకిని రేగు కుశలను పద్మమునను వానిని నాటరాదు. నాటిన దుర్గతి కల్గును. మందారము నాటిన కులహాని అగును. మనము సాధారణముగా చూచే మందారము జపా కుసుమము మందారము కాదు. శాల్మూలము శత్రువృద్ధి చేయును. నింబము పశుహాని చేయును. ఛత్రాకము కులహాని చేయును. ఉతల్పము కులక్షయము పశునాశనము చేయును. కాకనాదము శత్రువృద్ధి. బలపూగము ఐశ్వర్య నష్టము. తీయ మామిడి చెట్లు 1000 కంటే నొక్క 2 ఆరే చెట్లు, అవి 1000 కంటే ఒక పాటలము శ్రేష్టలము. పాటలము 100 కంటే ఒక రక్తవటము శ్రేష్టము. అట్టి వటములు 2000 కంటే 5 నాగకేసరములు ఉత్తమములు. దానికంటే శ్రీవృక్షము జంబూవృక్షము ప్రశస్తములు. దానికంటే హిమము దానికంటే శ్రీపర్ణి గొప్పది. తిందుకత్రయము జంబూవృక్ష పంచకము కదంబార్జున నారికేళములు 3 ఉత్తమోత్తములు. 3 జన్మముల పాపము వృక్షారోపణముచే నశించును. స్వర్గ సుఖము కలుగును. 100 చెట్లు నాటిన బ్రహ్మత్వమును 1000 చెట్లు నాటిన విష్ణుత్వమును పొందును. తులసీరోపణముచే ఆదివ్యాధులు నశించును. వైశాఖమాసము కీర్తిని, జ్యేష్ఠమాసము మరణమును, ఆషాఢము కీర్తిని, శ్రావణము పరమగతిని, భాద్రపదము ధనలాభమును, ఆశ్వయుజ కార్తీకములు క్షయమును చేయును. తులసి 3 రకములు. తెల్ల తులసి కృతయుగ ప్రశస్తము.
మర్రి రావి మారేడు చెట్లను ఏమాత్రము తుంచరాదు. అందువలన బ్రహ్మహత్యా దోషము వచ్చును. మూలఛేదము చేసిన కుల నాశనమగును. చెట్టు నరికినవాడు మూగవాడగును. ఆది వ్యాధులను పొందును. ఎరువులు సామాన్య దోహదములు. సాయం ప్రాతకాలములందు గ్రీష్మము లేనప్పుడు చల్లని వేళ పచ్చి ఉలవలు, మినుములు, పెసలు, నువ్వులు, యవలు ఎరువు వేయవలెను. నృత్యము, గీతము, పాలు పోయట వలన కూడా పండ్లు, పువ్వులు పెంపొందును. గొర్రె పెంట, కాకి పెంట, యవపిండి, గోమాంసము, నీరు 7 రోజులు వేసిన అన్ని చెట్లు ఫల పుష్పాది వృద్ధి నొందును. ఇది సర్వవృక్ష సాధారణమైన దోహదము. రోహి అను చేప యొక్క పిత్తము, రొయ్య పీత, ధాన్యాకము అంటే ధనియాలు వేసి నీరు పోసిన పెంపొందును. చింత గింజలను చెరుకు దండముతో మర్దించి ఆ రసము అశోకమునకు, తీయమామిడికి వేసిన అది పెంపొందును. కొబ్బరి నీళ్లు, తేనె అన్ని చెట్లకు ఉత్తమమైన ఎరువు. పోక చెట్లకు అది విశేషించి పనిచేయును. దశిశిరా బీజములు కలిసి అభిషేకించిన మంచిది. ఈను ముందు మేకలు, గోవులు, గేదెల జరా సలిలము, మావి అన్నమాట. వృక్షము మీద పోసిన తీయమామిడి బాగుగా కాయును. మినపగంజి కాని వితానము, ధనియాల గంజి కానీ తీసి ఆవాలు వేసి మర్దించి గువాకు వృక్షము కూడా వేసి నూరి ఆ ముద్ద వేసినచో చచ్చిన చెట్టు కూడా చిగురించును. వేపాకు, యోగపత్రము, శతావరి, పునర్నవ, క్షీరిక, తామ్రకము అను ఆకులతో తీయమామిడి మొదలున ధూపము వేసిన పురుగు చచ్చిపోవును. విశేష దోహదములు. చేప నీరు మామిడి చెట్లకు, మామిడి పండు రక్తము దానిమ్మలకు, గోమాంసముతోడి యవోదకము కేతకికి మంచి ఎరువులు. క్షీరక వృక్షమునకు తిందుకము, కరమర్దకము దోహదములు. మాంసము, రసమజ్జ అనునవి అశోకము, తాడి, గువాకకము లకు దోహదములు. నిలువయున్న మాంసము నేతితో వేసినను, రోహితమను చేపనీరు, మధుయష్టి నానవేసిన నీరు పోసినను కొబ్బరి తెగకాయును. వెలగా మారేడునకు బెల్లపు నీరు ఉత్తమము. జాజి, మల్లి, మొల్ల, రంతికమునకు పరిమళోదకము, పాము కూసము, పొగవేయుట దోహదములు. తాబేటి మాంసము, అన్నరసము, విడంగమవు పువ్వులు రథ్యావృక్షమునకు వేసిన ఫలించును. వాత నర్పము, గ్రంథి తగరము, అజగరము అనువాని కూసము ధూపము వేసినచో ధాన్యవృద్ధి అగును. నెమలి రెక్క, మేక రోమము 7 కలిపి ఆముదములో ముంచి ఇంగువ, కుసుమ నూనె కలిపి ధూపము వేసిన ఎలుకల బాధ తప్పును. ఏనుగు లద్ది, ఎలుగు గొడ్డు మలమును కృత్తికా నక్షత్రమందు తెచ్చి పసుపు నీళ్ళలో కలిపి వేసినచో మొదటనున్న పుచ్చు పోవును. రావి మొదలు 10 చేతుల మేర విష్ణు క్షేత్రమంత పవిత్రమై ఉండును. రావి చెట్టు నీడనున్న నీరు గంగానదియే. 20 చేతులకొకటిగా తీయమామిడి, 16 చేతుల అంతరములో ఉసిరి, వకులము, వంజులము, శ్రీవర్ణి, పున్నాగము, శ్రీవృక్షము అను వానిని పాతవలెను. రాతి నేలలో ఇంతకు రెట్టింపు ఎడ ఉండవలయును. పదకొండవ అధ్యాయము మొదలు తంత్ర విషయము, ప్రతిమా నిర్మాణము, కుండ నిర్మాణము, 1,00,000 కోటి హోమ పద్ధతి, అగ్నిని పురుషాకారముగా భావించి ఆయా అవయవములందు హోమము చేయుట వలన ఆయా సుకృత దుష్కృతములు కలుగునని ఈ అధ్యాయము చెప్పుచున్నది. ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో
తరువాయి భాగము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.